తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. సదంచితముదంచిత నికుంచిత పదంజళ ఝళంచలిత మంజుకటకం పతంజలి దృగంజన మనంజనమకించన హరం జనన భంజనకరం కదంబ రుచిమంబుదవ సంపరమమంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబర నటం హృది భజా పరచిదంబర నటం హృది భజా పరచిదంబర నటం హృది భజా. పుండరీకపురమధ్యవాసినీం నృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే తస్మై కారుణ్యమూర్తయే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. చిదంబర రహస్యం అనే విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పేరే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఏమిటో తెలియకపోయినా రహస్యం అన్నారు కనుక తెలుసుకుందాం అనిపిస్తుంది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా, అంతే కదా. పైగా చిదంబర రహస్యం అనే మాట మొదటి నుంచి మనం అనేక వ్యవహారాల్లో ఏదైనా అంతుపట్టకపోతే చిదంబర రహస్యం అనడం ఒక అలవాటు మనకి.
ఆఖరికి ఇప్పుడు రాజకీయంలో కూడా ఇది మరొక వాసన వచ్చింది దీనికి. కానీ ఇప్పుడు చెప్పబోయే చిదంబర రహస్యం అసలైన చిదంబర రహస్యం. ఇక నుంచి మనం చిదంబర రహస్యాన్ని మాట్లాడేటప్పుడు ఈ స్ఫురణ తెచ్చుకుంటే ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడు ఈ శబ్దాన్ని, ఎక్కడ వినియోగించాలో అక్కడ. రహస్యం కనుక తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇందరూ వచ్చారు. అసలు తెలుసుకోవలసింది అంత తేలిగ్గా తెలియనిది ఆయన రహస్యం చిదంబర రహస్యం. ఇక్కడ ఒక మాట అన్నాను, అసలు తెలుసుకోవలసినది అంత తేలిగ్గా తెలుసుకోలేనిదేదో అది చిదంబర రహస్యం. తెలుసుకోవలసింది గనకే కష్టపడైనా తెలుసుకోవాలి. తేలిక కాదు గనక కష్టపడడానికి సిద్ధపడండి. మీరు కష్టం అంటే ఏమో అక్కర్లేదు, ప్రతిరోజు కొంత బరువిచ్చి మోస్తూ కూర్చోండి అని నేను చెప్పను. ఏకాగ్రత ఇక్కడ మీరు అదొక్కడి పెట్టగలిగితే చిదంబర రహస్యం అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ చిదంబర రహస్యం అనే పుస్తకం ఎవరు రాశారు ఏమిటి, అదొక ప్రశ్న కదా. రామకథకి రామాయణం ఉంది, కృష్ణకథకి కృష్ణకథ ఉంది, శివకథకి శివపురాణం ఉంది. మరి చిదంబరానికి ఏమున్నది? చిదంబర రహస్యం అనే పేరుతో పుస్తకం లేకపోయినా చిదంబర రహస్యం గురించి చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో చాలా క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో కొన్ని స్వయంభూ క్షేత్రాలుగా ఉన్నాయి, కొన్ని దేవతలు మొదలైన వారు ప్రతిష్ఠ చేసిన క్షేత్రములు, కొన్ని చక్రవర్తులు రాజులు మొదలైన వారు ప్రతిష్ఠ చేసి చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకున్నాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన ఇతిహాసం చరిత్ర ఉంటాయి. అదే స్వయంభూ క్షేత్రాలకైతే స్థల పురాణాలు అని ఉంటాయి. ఈ స్థల పురాణాలన్నీ కూడా ఋషులు రచించిన పురాణాల్లో కనబడవు, అది ఆ క్షేత్రానికే పరిమితం. సామాన్యులకి ఆ క్షేత్రంపై మరింత నిష్ఠ కలిగించడం కోసం మహాత్ములు వాటిలో ఉన్న రహస్యాలని కథల రూపాల్లో ఇస్తారు. ఎందుకంటే రహస్యాన్ని రహస్యంగా చెప్తే అందుకునే శక్తి అందరికీ ఉండదు. దాని కథల రూపంలో ఇచ్చి దాని ఫలితాన్ని వాళ్ళకి అందించాలని ఋషుల యొక్క తాపత్రయం. అందుకే కొన్ని క్షేత్ర పురాణాలు స్థల పురాణాలు అలా పుడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చిదంబరం ఒక క్షేత్ర పురాణమో స్థల పురాణమో మాత్రం కాదు. ఇది నిజంగా ఉపనిషద్ విద్య నేను చెప్పబోతున్నది. ఉపనిషద్ విద్యని అందించడం కోసం ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం మనకున్నాయి. అవన్నీ కూడా వేదముల్లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, ప్రామాణికమైన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. అంతేగాని కేవల స్థల పురాణం కాదు, వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల్లో చిదంబర క్షేత్రం గురించి ప్రత్యేకించి చెప్పారు. ఇది కాకుండా చిదంబరాన్ని ఆధారం చేసుకున్న గొప్ప సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినది. ఒక గొప్ప సంస్కృతి, భారతీయ సంస్కృతికి ఒక మూల కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రాల్లో చిదంబరం కూడా ఒకటి. భారతీయుల క్షేత్రం కేవలం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కృతికి పునాదులు భారతీయ క్షేత్రాలు. ఇది కూడా ఈ కోణంతో మీరు ఆలోచించండి. తిరుమల అనగానే ఒక అన్నమయ్య సంకీర్తనం, అలాగే కృష్ణదేవరాయల యొక్క చరిత్ర, ఇలాగ మనకి ఒకవైపు హిస్టరీ, మరొకవైపు కల్చర్, ఇవన్నీ కూడా మన క్షేత్రాలను ఆధారం పెట్టుకుని ఉన్నాయి. కనుకనే హిందూ ధర్మాన్ని కానీ క్షేత్రాలను కానీ పక్కన పెడితే భారతీయ సంస్కృతి చరిత్ర కూడా కుప్పకూలిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు మన సంస్కృతికి మన చరిత్రకి కేంద్రములు మన యొక్క క్షేత్రాలు. ఈ కోణంతో చూడండి, భక్తి అవన్నీ ఉంచుదాం, ఈ కోణంతో ఆలోచించండి. అలాగే మనకి ప్రపంచ దేశాలన్నింటినీ కూడాను భారతీయ తత్వశాస్త్రం వైపు తిప్పినటువంటి మహానుభావుడు రమణ మహర్షి. ఆయన తలంచుకోగానే మళ్ళీ మరొక క్షేత్రం గుర్తుకొస్తుంది మనకు, అరుణాచలం. అసలు ఆయన వల్ల అరుణాచలానికి వచ్చిన ప్రసిద్ధి అంతా ఇంత కాదు. కానీ అరుణాచలం ఆయనతోనే ప్రారంభం కాలేదు. అరుణాచల శివుని వల్లనే ఆయన అంత తత్వజ్ఞాని అయి ప్రపంచానికి మార్గదర్శకుడై ఇది భారతీయ ధర్మము అని చూపించగలిగారు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు పర్యటించిన అనేక క్షేత్రములు మనకున్నాయి. అలాగే గురువాయూరప్పని తలంచుకుంటే నారాయణ భట్టాత్రి రచించే నారాయణీయం గుర్తుకొస్తున్నది. ఇలాగ అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య సృజనకి, నాట్యాలకి, కళలకి అన్నిటికీ మన క్షేత్రాల ఆధారమయ్యాయి. అలాగే చిదంబరాన్ని ఆధారం చేసుకుని ఒక అపారమైన శిల్పశాస్త్రం, సంగీత నాట్య సాహిత్య శాస్త్రములు అభివృద్ధి చెందాయి. ఇవి సంస్కృతంలోనే ఉన్నాయి. ఇంకొక వైపు తమిళ భాషలో చాలా ద్రవిడ భాషలో రచింపడ్డ గ్రంథములు, ఋషితుల్యులైన వాళ్ళు ఋషులే రచించిన గ్రంథములు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా స్కాంద పురాణంలో చిదంబర మాహాత్మ్యము అని ఒక పారాయణ గ్రంథం ఉన్నది. పారాయణ గ్రంథం అంటే దీన్ని కూడా అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మన సుందరకాండ అవి ఎలా పారాయణ చేస్తారో అలా పారాయణ చేస్తారట. దీన్ని కానీ ఆ దీక్షగా కానీ పారాయణ చేసినట్లయితే పరమేశ్వర పాదదర్శనం జరుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు. అయితే దానికి సంబంధించిన శ్రద్ధానిష్ట ఎలాగూ కావాలి. ఇది చిదంబర మాహాత్మ్యం అని స్కాందంలో చెప్తున్న ఒక ప్రధాన భాగం.
ఇది కాకుండా సూత సంహిత అని ఒక గ్రంథం ఉన్నది. ఈ సూత సంహిత తాత్విక గ్రంథం, దర్శన శాస్త్రం. దీనికి ఎంత గొప్పతనం ఉందంటే ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి ముందు ఈ సూత సంహితని 18 మార్లు పారాయణ చేశారట. 18 మార్లు పారాయణ చేస్తే ఆయనకు ఉపనిషత్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అనుభూతి కలిగింది. నేను ఇక్కడ అవేర్నెస్, నాలెడ్జ్ అనలేదు, ఎక్స్పీరియన్స్, ఆ జ్ఞానం ఆయన అనుభవంలోకి వచ్చింది. అది కాశీక్షేత్రంలో చేసేట పారాయణ సూత సంహితని. అంత గొప్పది సూత సంహిత అనేటువంటి గ్రంథం. మరి బ్రహ్మసూత్ర రచనకి శంకరులకే అంత గొప్ప జ్ఞానాన్ని చూపించినటువంటి అంత గ్రంథమే అని శంకరుల తర్వాత మళ్ళీ అవతరించిన మరో శంకర భగవత్పాదుల వంటి వారు, భారతీయ ఐందవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసిన మహానుభావుడు విద్యారణ్య స్వామి. చాలామందికి తెలిసి ఉంటుంది. విద్యానగర ప్రతిష్టాపకులు. దానికి తోడు శృంగేరి జగద్గురు పరంపరల్లో 12వ పీఠాధిపతి అయిన విద్యారణ్యులు వారు హరిహర బుక్కరాయల్ని విద్యానగరంలో స్థాపించి విజయనగర సంస్థాపన చేసినటువంటి గొప్ప సన్యాసి యతీంద్రుడు. ఆయన వేదములకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకర భగవత్పాదులు రాస్తే వేదానికి భాష్యం రచించిన వారు విద్యారణ్యులు వారు. ఈ విద్యారణ్యులు వారు ఇప్పుడు నేను చెప్పిన సూత సంహితకు భాష్యం రాశారు. ఈ సూత సంహితలో కొన్ని అధ్యాయాలు చిదంబరం గురించి విస్తారంగా చెప్పారు. చిదంబర క్షేత్రంలో వాసము చేయడం, చిదంబర క్షేత్రంలో సాధన చేస్తే చిత్తము శుద్ధమై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని అద్వైత సిద్ధి పొందవచ్చు అనే విషయం సూత సంహితలో చెప్పబడ్డటువంటి గొప్ప రహస్యం. కనుకనే చిదంబరం ఒక క్షేత్ర మాహాత్మ్యమే కాకుండా మనందరికీ పనికొచ్చే ఉపాసనాత్మకమైన ఉపనిషద్ విద్య అని ముందు తెలుసుకుని అది మనం గ్రహించుకోబోతున్నాం. ఈ సూత సంహిత మాత్రమే కాక ఇతరత్ర మరికొన్ని పురాణాలు ఉన్నాయి. ద్రవిడ భాషలో వచ్చినటువంటి గ్రంథములు చాలా ఉన్నాయి. అందులో మనకి వైష్ణవంలో ఆళ్వారులు ఎలాగైతే తమిళ భాషలో ఉన్నారో అలాగే 64 నాయన్మార్లు శైవంలో ఉన్నారు, మహామహాభక్తులు. వాళ్ళు రచించినటువంటి గ్రంథములు చాలా విస్తారం, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయండి, సామాన్యం కాదు. అయితే మన దురదృష్టవశాత్తు వాటి వ్యాప్తి మనం పెద్దగా తెలుసుకోలేకపోయాం. పైగా వైష్ణవం మన ఇతర రాష్ట్రాలకు వ్యాపించి ప్రచారం పట్టినట్టుగా అక్కడున్న ఆది శైవ సిద్ధాంతం ప్రచారం చేయలేదు. అవి కేవలం భక్తి మార్గంలో మాత్రమే నిలిచిపోయే, ప్రచార మార్గానికి రాలేదు. కానీ వాటిలో ఉన్నవి తెలుసుకుంటే ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. మహామహాభక్తులు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు రచించినటువంటి గ్రంథముల్లో తేవారం, తిరువాచకం ఇత్యాది గ్రంథములు చాలా ఉన్నాయి. ఈ తిరువాచకం అనే గ్రంథంలో నటరాజస్వామికి సంబంధించినటువంటి చిదంబరానికి సంబంధించిన తాత్విక రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరానికి చిదంబరానికి ఉన్న అనుబంధం ఏమిటి, ఆ నటరాజస్వామిని మనలో ఎక్కడ చూడవచ్చు, అది నేను చెప్పదలుచుకున్నది. మొదటి రోజే అవన్నీ చెప్తే కష్టం కనుక నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి మనలో నటరాజును చూపించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత నటరాజస్వామి దయ కనబడాలి. నటరాజు మనలో చిదంబరాన్ని మనం చూడగలగాలి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని మహానుభావుడు అన్నాడే కృష్ణ పరమాత్మ. ఈ శరీరమే క్షేత్రం. భారతీయ క్షేత్రములన్నీ కూడా నీ శరీరాన్ని క్షేత్రంగా తెలుసుకునే చెయ్యడం కోసం వచ్చాయి. క్షేత్రం అంటే కేవలం పొలం అనే అర్థం తీసుకోవద్దు. దేవత ఉన్న చోటుని క్షేత్రం అంటాం కదా వ్యవహారం. మరి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నప్పుడు ఈ శరీరం దేవతాత్మకం అనే భావం కలగాలి. దీనికి మనకి ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు. ఏమనంటే దేవానాం దేవాయతనం అన్నాడు. ఇక్కడ దేవతలు ఉండడానికి చోటు ఈ శరీరం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అనే మాట ఎలాగో ఉన్నది. బయట ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఇక్కడ అన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఇది పెద్ద రహస్య విద్య. ఏవైతే శాస్త్ర ప్రసిద్ధ క్షేత్రములు మనం చెప్పుకుంటూ ఉన్నామో ఆ సేతు సీతాచలం, ఏ క్షేత్రములైతే ఉన్నాయో ఆ క్షేత్రములన్నీ మన శరీరంలో వివిధ స్థలముల ఎందున్నాయి. నేను మీకు కాశీఖండం చెప్పినప్పుడు కొంతమేర చెప్పానని నాకు గుర్తు. నాకేనా గుర్తు? మీకు గుర్తు బాగా, మీరు మర్చిపోరు. అప్పుడు అనేక క్షేత్రములు మన శరీరంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అలా పరిశీలన చేస్తే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ సాధన చేయడం వల్ల మన శరీరంలో ఏ యోగ కేంద్రం స్పందించి అక్కడున్న దివ్యత్వాన్ని పొందవచ్చు అనేది ఒక రహస్యం. అందుకే బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం అనేటువంటిది మనం క్షేత్ర ఉపాసనలో చూస్తున్నాం. క్షేత్ర యాత్ర వేరు, క్షేత్ర ఉపాసన వేరు. క్షేత్రాన్ని మనం ఉపాసనాపరంగా యాత్ర చేసినప్పుడే ఆ క్షేత్రంలో ఉన్న దేవతల్ని మనలో సిద్ధింపజేసుకుని
మనకు భగవంతుడిచ్చిన జన్మని చరితార్థం చేసుకుని కైవల్యాన్ని పొందడానికి సోపానాలు వేసుకోగలం. అందుకు మనందరం కూడా ఈ భావ చిదంబర యాత్ర చేయబోతున్నాం. భావ చిదంబర యాత్ర లేదా భావ చిదంబర ఉపాసన మీరు ఆలోచించుకోండి. ఒక్క మాట సూచనగా చెప్తాను. ఉపాసనలకి విద్యలు అని పేరుంది, ఉపాసనలకి విద్యలు అని పేరుంది. ఈ విద్యలు తంత్రశాస్త్రాల్లో చాలా ఉన్నాయి. శ్రీ విద్య, ఈ విద్య, ఈ పేర్లు ఉన్నాయి. కానీ ఉపనిషత్తుల్లో కొన్ని విద్యలు ఉన్నాయండి. మనం అనుకుంటే ఉపనిషత్తులు ఉపాసనలకి వ్యతిరేకమని, కానీ ఉపాసన లేనివాడు ఉపనిషత్తును కూడా తెలుసుకోలేడు. అందుకే అనేక ఉపాసనాత్మకమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు మనం అనుకునే 10 ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉపాసనల పేర్లు ఉన్నాయి. దహర విద్య, మధు విద్య, అక్షి విద్య, ఇలాంటి విద్యల పేర్లు కొన్ని కనబడతాయి. ఇందులో దహర విద్య అని ఒక విద్య ఉన్నది. ఈ దహర విద్య స్వరూపమే చిదంబర రహస్యం. ఈ దహర విద్య మాటే శ్రీ విద్య, మరొకటి కాదు. కనుక దహర విద్య, శ్రీ విద్య, చిదంబరం ఈ 3 ఒక్కటే. ఇది హృదయంలో పెట్టుకుని, ఈ దృష్టిలో పెట్టుకుని మీరు వినడం మొదలు పెడితే ఈ చిదంబర నటరాజ మహాత్మ్యాన్ని, ఆ దహర విద్యగా చిదంబర రహస్యం అని తెలుస్తుంది. ఈ దహరము అనే మాటే మీరు లలితా శాస్త్రంలో చదువుకుంటున్న దహర ఆకాశ రూపిణి. దహర ఆకాశ రూపిణి, ఆకాశానికి అంబరము అని పేరు కదా. చిదంబర రహస్యం అదే దహర ఆకాశ రూపిణి విద్య. ఏది మనం సౌందర్య లహరిలో చెప్పుకున్నామో అదే ఇప్పుడు చిదంబర రహస్యంలో చెప్పుకోబోతున్నాం. ఆ దహర విద్యా స్వరూపమే, అదే రామం, అదే కృష్ణ. ఏదైనా ఆ దహర విద్యయే అది. ఈ దహర విద్య ఉపనిషత్తులు ప్రవచించాయి. ఆ దహర విద్యని సామాన్యులకు కూడా తెలుసుకురావడం కోసం రకరకాల కథారూపంలో మనకి తెలియజేశారు. ఇక క్షేత్రముల గురించి అంటే చిదంబర క్షేత్రం మనకి దక్షిణాపథంలో తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఈ చిదంబరం ప్రక్కన అనేక క్షేత్రములు ఉన్నాయి. వైదీశ్వరన్, సీర్కాళి, కడలూరు ఇత్యాది క్షేత్రములు. ఇవన్నీ కూడా మహర్షులు నడయాడినటువంటి మహిమాన్వితమైన స్థలములు. మొత్తం అనేక స్వయంభూ శివక్షేత్రములన్నీ ఆ ప్రక్కన ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు సరిగ్గా మొన్నటి వరకు ఆ మహాక్షేత్రాల్లో సంచరించి వచ్చే భాగ్యం లభించింది. ఆ గాలి, ఆ నీరు, ఆ తిండి ఇప్పుడు నా శరీరంలో శక్తిగా ఉన్నా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అందుకు చెప్తున్నది ఏంటంటే, తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారి ఊరిలో 5 రోజుల పాటు త్యాగరాజస్వామి వారి గురించి ఉపన్యసించే భాగ్యం నాకు లభించింది. ఇంకా సంగీతము, పాటలు ఇవేమిలో ప్రవచనమే త్యాగరాజస్వామి మీద. త్యాగరాజస్వామి వారి ఆయన నివసించిన ఇంటి ఎదురు ఇంట్లో ఉపన్యాసం చెప్పుకుని ఆయన ఇంట్లో తిరిగే భాగ్యం లభించింది నాకు. అలాగే త్యాగరాజు పుట్టినటువంటి తిరువారూర్ క్షేత్రం కమలాపురం అని చెప్పబడుతూ అక్కడ కమలాంబిక అని అమ్మవారు, నీలోత్పలాంబ అని అమ్మవారు, త్యాగరాజేశ్వరుడని స్వయంభూ క్షేత్రం ఉన్నది. అక్కడ కమలాంబ మీద ముత్తుస్వామి దీక్షితుల వారు నవావరణ కృతులు రచించారు. నీలోత్పలాంబ మీద కూడా రచించారు. ఆ తల్లుళ్ళు కూడా దర్శించుకున్నాం. అక్కడ ఉన్నవాడు త్యాగరాజేశ్వరుడు, ఆయన పేరే పెట్టుకున్నారు మన స్వామివారికి. తిరువయ్యార్ ఇది పంచనద క్షేత్రం, తిరువయ్యారు అని చెప్పబడుతున్నది. పంచనద క్షేత్రం, పంచనదీశ పాహిమాం అని బిరహర్ రాగంలో త్యాగరాజస్వామి వారు కీర్తన చేశారు. ఈ పంచనదీశ్వర క్షేత్రంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు ఉన్నారు. ఇలాగ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీటికి సమీపంలో కొంత దూరంలోనే చిదంబర క్షేత్రం కూడా ఉన్నది. వీటన్నిటికీ అనుబంధం ఉన్నది. ఇందాక చెప్పిన తిరువారూరుకి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అదేవిధంగా ఈ చిదంబరానికి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అది అక్కడ సాధన చేస్తే తెలుస్తుంది, సాధన దృష్టితో యాత్ర చేస్తే తెలుస్తుంది. మొత్తానికి ఎన్నో అద్భుతమైన మర్మములు ఉన్న చిదంబర క్షేత్రంలో ఇలాంటి చిదంబర క్షేత్రాన్ని ఆధారం చేసుకు పుట్టిన సాహిత్యం విస్తారం అని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఇప్పటి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉమాపతి అనబడేటువంటి ఒక మహాశివభక్తుడు. ఈయన ఎంత శివభక్తుడంటే ఈయన శివాచార్యుల్లో ఒకడు. ఈ శివాచార్యుల్లో ఒకడిని చాలా గౌరవంగా పల్లకీలో తీసుకువెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఆ త్రోవలో జ్ఞాన సంబంధులు కూర్చుని ఉన్నారు. ఆయన చిన్నపిల్లవాడు, మహాశివభక్తుడు. ఈయనేమో పల్లకీలో వెళ్తున్నాడు. ఈయనకు పదవి ఉంది. పదవి ఉండగానే మరొకటి ఉంటుంది. ఏమిటండి? అహంకారం. అదొకటి ఉంటుంది కదా. ఆ వెళుతూ ఉంటే ఒక జీవం లేని వ్యక్తి నిర్జీవమైన వృక్షంలో ఉన్నాడు అని ఒక మాట అన్నట్టు ఆ యోగి. ఆ మాట ఇతనికి తగిలి అహంకారం అణగి ఆయనకి దాసుడయ్యాడు. ఈ మహానుభావుడు ఒక ఇంటికి భిక్షాటనకు వచ్చి యోగిగా భిక్ష అడిగినప్పుడు వాళ్ళు గంజి పోస్తే ప్రేమగా తాగుతున్నట్ట. ఎంత అహంకారం ఉన్నతని వెంటనే అహంకారం వదిలిపెట్టి ఈయన మోచేతి కిందకు పడుతున్న గంజిని తాగట్టి ఈయన. చూడండి అక్కడ
ఎప్పుడైతే ఎంగిలి గంజి తాగాడో ఇంక ఈయన అర్చనకి అనర్హుడు అని చెప్పి ఆయన మిగిలిన ఆచార్యులందరూ పంపించి వేశారట. ఎవరిని? ఉమాపతిని. సరే పంపించి వేస్తే వేశారు, కానీ ఒక మహాభక్తుడి చేతి నుండి వచ్చినటువంటి గంజి తాగాను, దాని విలువ వాళ్ళకేం తెలుసులే అని ఆయన ఊరికి వెలుపల ఒక చిన్న కుటీరం వేసుకుని పంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చున్నట్ట. ఈ లోపల ఆచార్యులు వచ్చి ఈ శివాలయం తలుపులు తెరిచారు. నటరాజు విగ్రహం లేదు. ఆశ్చర్యపోయారు, ఏమయ్యాడయ్యా అని. అప్పుడు ఆయన చెప్పేట, నేను ఉమాపతి హృదయంలో కూర్చున్నాను, వెళ్ళి అక్కడని చెప్పట్టండి. మీరు అందరూ పంపించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఆయన ఉమాపతి. తర్వాత ఆయన ప్రార్థన మేరకు మళ్ళీ శివుడు ఆలయంలోకి వచ్చాడని ఒక చారిత్రకమైనటువంటి భక్తుల గాథల్లో ఇది కనబడుతుంది. ఈ ఉమాపతి ఈ నటరాజ తత్వాన్ని ఆపోసన పట్టి, ఆ మహానుభావుడు, ఇది ఆపోసన అన్న మాట కూడా సరిపోదు, దర్శనం అనాలి. దర్శనం పొంది ఈ చిదంబర నటరాజస్వామి మీద 313 శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు. నిజానికి అది ద్రాక్షాపాక, నారికేళ పాకాలు, అన్ని పాకాలు ఉన్నాయి అందులో. మనకు ఎలాగైతే సౌందర్యలహరి, శివానంద లహరి ఉన్నాయో అలా ఉంటుందండి అది. 313 శ్లోకాలు రసరమ్యంగా ఉంటాయి, పరమ మాధుర్యం. అదొకటి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. 313 శ్లోకాలు. ప్రతి శ్లోకం చివర కుంచితాంఘ్రిం భజేహం అనే మకుటం వస్తుంది. కుంచితాంఘ్రిం భజేహం. కుంచిత అంఘ్రి అంటే కర్వ్డ్ ఫుట్ అని ఇంగ్లీష్లో దాన్ని అంటారు. ఇంగ్లీష్లో అంటాను ఎందుకు చెప్పినా తర్వాత చెప్తాను మీకు. కుంచితాంఘ్రి అంటే ఎడం పాదాన్ని ఎత్తుతాడు నటరాజు. ఆ ఎత్తిన ఎడం పాదం కొంచెం ముందుకు తెచ్చి ఇలా వంచుతాడు కాస్త. ఈ కుంచిత అనేది డ్యాన్స్లో టెర్మినాలజీ. అది ఆ పాదాన్ని ఎలా అంత అందంగా వంచాలి, ఆ వంచే తీరు ఒకటి ఉంది. ఆ తీరు ఆయనకే తెలుసు. అంత అందంగా ఉంచుతాట. పద్మం లాంటి మెత్తని పాదం. ఆ పాదం దర్శనం అవడమే మహాకష్టం. ఇందాక చెప్పిన చిదంబర మహాత్మ్యం పారాయణ చేస్తే ఆ పాదం కనబడుతుందట. ఆ పాదానికి ఉన్న ప్రత్యేకత మీకు నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది. ఆ పాదం మీద రచించాడు ఇతను. కుంచితాంఘ్రిం భజేహం అని 313 శ్లోకాలు. చిత్రం ఏంటంటే, మన గట్టి విషయాలు చెప్తే అర్థం కావు, ఆవలింతలు వస్తాయి, నిద్రలు వస్తాయి. ఏది? ఈ చిదంబర క్షేత్రం ఉన్న భారతదేశంలో పుట్టిన మనం. కానీ ఈ కుంచితాంఘ్రిం భజేహం పుస్తకం గురించి నాకు తెలియడానికి కారణం డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక విదేశస్థుడు. తెలుసుకోండి, డేవిడ్ స్మిత్ అనే ఆయన చిదంబరం నటరాజు మీద రీసెర్చ్ చేసాడండి. ఫారినర్ ఆయన. ఈ కుంచితాంఘ్రిం భజేహం శ్లోకాలకి అద్భుతంగా ఇంగ్లీష్లో కామెంటరీ రాశాడు. ఒరిజినల్ టెక్స్ట్ దొరకలేదు, కానీ ఆయన కామెంటరీ రాసినప్పుడు ఇచ్చిన కోట్ చేసిన శ్లోకాలు దొరికాయి నాకు. కనుకనే మన భారతీయ దైవం గురించి మనకు పరిచయం చేసిన ఆ విదేశస్తుడికి ముందు కృతజ్ఞతలు చెప్పుకుందాం. దీన్ని బట్టి మన నిద్రావస్థ నుంచి ఎంత జాగృతి చెందాలో కూడా తెలుస్తుంది. ఇలాగే నటరాజ తత్వంపై పాశ్చాత్యులు చాలా పరిశోధనలు చేశారు. నేను మీకు శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ కొంచెం చెప్పాను, అది కూడా నాకు గుర్తు. దాన్ని కూడా నేను మీకు స్మరిస్తాను మధ్యలో. మరొకసారి చెప్పుకున్నది మాత్రం తప్పేం లేదు. దీనికి రిలేటెడ్ కనుక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ డేవిడ్ స్మిత్ చాలా విశేషాలు రాశాడు. అంతకు ముందే మనకి డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా అనే అతను, కెనెత్ ఫోర్డ్ అనే అతను నటరాజ తత్వం మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన విషయాలు రాశారు. ది కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషాలు, చాలా చాలా. ఇప్పటికీ కూడాను పాశ్చాత్య దేశాల్లో నటరాజ తత్వంపై చాలా ఆసక్తి కలగ వాళ్ళు కనిపిస్తారు. అసలు ఇక్కడ మీరు పెట్టే నటరాజ విగ్రహం, ఈ నటరాజ విగ్రహం చిదంబరం నటరాజ విగ్రహమే. అది ప్రధానం. ఈ నటరాజ విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. అది మీకు తెలిస్తే ఇంకా మీరు కూడా ఇంట్లో దేవుడి గదిలో నటరాజ విగ్రహం పెట్టుకు తీరతారు. దానికి ఉన్న ప్రశస్తి అటువంటిది. ఈ కుంచితాంఘ్రిం భజేహం అనే స్తోత్రంలో నటరాజు గురించి చాలా చాలా విశేషాలు, చిదంబర రహస్యాలు చెప్పాడు ఆయన. ఇలా మీకు ఇటు పురాణము, ఇటు ఇంతమంది రచించిన గ్రంథాలు, ఇతరత్రా వచ్చినటువంటి సాహిత్యాల్లో, సంగీతాల్లో వచ్చే రచనలు, ఇవన్నీ కలబోసి తయారు చేసినటువంటి ఒక రసం నేను మీకు పంచబోతున్నాను. అందుకని ఏదో ఒక పుస్తకం తీసుకుని కాదు. కనుకనే ఇవన్నీ వెతకడం, సమకూర్చడం, ఈ శ్రమంతా నేను పడతా. విని ఆస్వాదించి ఆనందించే శ్రమ మీరు పడండి. మొత్తం ఇది రెండు శ్రమ కాదు, సాధన. ఈ రెండు శివోపాసన అవుతాయి. కనుకనే మనం చిదంబర రహస్యాన్ని ఇన్ని గ్రంథాల ఆధారంగా తీసుకుంటున్నాం. ప్రధానంగా పారాయణ యోగ్యమైన గ్రంథం ఏదైతే చెప్పుకున్నామో దాన్నే వ్యాసపీఠం మీద పెట్టుకుని పారాయణ క్రమంలో చెప్పుకుని శ్రవణం చేసిన దాని ఫలితం కూడా అందరూ పొందాలి. గనక అటువైపు సంప్రదాయమైన పారాయణ పద్ధతి పెట్టుకుంటూ ఇవన్నీ కలబోసుకుంటూ దీన్ని శ్రద్ధగా విన్నవారికి సంపూర్ణమైన నటరాజ అనుగ్రహం లభించేటటువంటి విధంగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం.
తర్వాత పలికించేవాడు ఆ పరమేశ్వరుడే. ఆయనకు నమస్కారం చేస్తూ శ్రీకారం చుట్టుకుని వెళుతూ ఉన్నాం. ఇక్కడ చిదంబర క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు పంచభూతలింగ క్షేత్రములు అని భారతదేశంలో ప్రసిద్ధిగా ఉన్నాయి. జ్యోతిర్లింగాలు 12 మనకు తెలుసు. పంచారామ క్షేత్రములైన ఆంధ్రదేశంలో ఉన్నవి మనకు తెలుసు. పంచభూతలింగములు అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పబడుతూ ఉన్నవి. ఇవి ద్రవిడ దేశంలో ఉన్నాయి. ఒకటి మన ఆంధ్రదేశంలో కలిసింది. అయితే ఈ ద్రవిడము ఆంధ్రము అనేది తర్వాత మనం విభజించుకున్న రాష్ట్ర విభజనలే తప్ప భారతీయ సంస్కృతి అంతా కూడా భాషాభేదాలు ఎలా ఉన్నా అంతా ఒకటి. ఆసేతు సీతాచలం ఒక్కటే. ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర చేసేటప్పుడు మనం ఇక్కడి నుంచి రామేశ్వరం మొదలుకొని కేదారం వరకు అంతా మనదనుకునే తిరుగుతున్నాం. అలాగే ఈ పంచభూతలింగ క్షేత్రాలకి మన వ్యాసప్రోక్త పురాణాల్లోనే వీటి యొక్క ప్రస్తావన ఉన్నది. ముఖ్యంగా కాంచీ క్షేత్రంలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి పృథ్వీ సంబంధమైన మూలాధార చక్రస్థానం మరొకటి కూడా ఉన్నది. ఇది కేవలం పృథ్వీతత్వముగా ఉండడమే కాకుండా తిరువారూరు కమలాపురం అని చెప్పబోతున్నాం. అది మూలాధారం. అది మూలాధార క్షేత్రంగా చెప్పబడుతున్నది. అలాగే కాంచీ క్షేత్రం కూడా పృథ్వీలింగంగా ప్రస్తావన చేయబడుతున్నది. ఇక జలలింగం అనేటువంటిది తిరుచినాపల్లి దగ్గర జంబుకేశ్వర క్షేత్రం అని చాలా ప్రసిద్ధి. అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరీదేవి పేరుతో ఉన్నది. అది జలలింగం అని చెప్పబడుతున్నది. ఇక అగ్నిలింగం అంటే అరుణాచలం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలము. ఇక ఆకాశలింగము చిదంబరం, వాయులింగము శ్రీకాళహస్తి. ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే మూలాధారం నుంచి విశుద్ధం వరకు వచ్చేశారు. పంచభూతలింగములకి పంచచక్రాలకి సంబంధం ఉన్నది. మన శరీరంలో కూడాను 5 చక్రములు 5 తత్వములకి హెడ్ ఆఫీసులు. నేను మీకు సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్పాను ఈ విషయం మీకు. మన శరీరంలో పృథ్వీతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు మూలాధారం, జలతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు స్వాధిష్టానం. కనుక ఆయా చక్రములు ఉన్నటువంటి దేవతను ఎలా చూడాలి అనేటువంటిది మూలాధారాంబుజారూఢ ఇత్యాది శ్లోకముల్లో మనకు చెప్పారు. ఈ స్థలములే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచభూతలింగ క్షేత్రాలు. ఇప్పుడు బాహ్యము భావము కలుపుకోండి, మీకే తెలిసిపోతుంది. ఇక జ్యోతిర్లింగ క్షేత్రములు ఎక్కడుంటాయంటే భూమధ్య క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలు ప్రధానంగా చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలకి రాజు లాంటిది ఒకటి ఉంది, కాశీ. అది మన యొక్క వారణాసి భూమధ్య క్షేత్రం. ఇక సహస్రారం పైనున్నది, దీనికి కైలాసం అని పేరు, మహాకైలాసం. చూసారా, పంచభూతలింగాలు ఇక్కడ వరకు వస్తే, జ్యోతిర్లింగం ఇక్కడికి వస్తే, పైన కైలాసం ఇక్కడికి వచ్చింది. మొత్తం శివక్షేత్రం అంతా మన శరీరంలోనూ ఉంది. ఇప్పుడు మన శరీరం ఈ చక్రాలు దాటుతూ వెళితే శివక్షేత్ర యాత్ర చేసినట్లు అవునా కాదా చెప్పండి. ఇక్కడ ఇలాగ బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో హృదయస్థానం ఏదైతే ఉన్నదో ఆ హృదయస్థానమే దహరాకాశం ఉన్న చోటు. హృదయస్థానం అది 12 రేకుల 12 దళాల మహాచక్రం. అది ఆ దహరాకాశంలో ప్రకాశించేటువంటి సూర్యభగవానుడి తత్వంలాగా అది 12 కళలతో ఉంటుంది, 12 సాధించిన వలె. ఆ ప్రధానమైన ఆ తత్వమే దహరాకాశ మధ్యంలో ఉన్నదే చిదంబరం, మన శరీరంలో చిదంబరం. మీ శరీరానికి హృదయం అనేది ఎలాంటి చిదంబరమో ఈ సమస్త భూమండలానికి గుండె వంటిది, హృదయం వంటిది చిదంబరం. ఇది తీసుకోవాల్సింది. కనుక హృదయస్థానం సమస్త భూమండలానికి హృదయస్థానం వంటిది చిదంబరం. పరం పుమాంసం నిహితం గుహాయాం అని మనకి ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. గుహాయాం హృదయమనందున్న పరమాత్మని ధ్యానించు, హృదయంలో ధ్యానించు. ఈ హృదయం హృదయం అనే మాట మనం వాడుతుంటాం. యోగి హృద్యానగమ్యం అని, హృత్ అనే మాట ఉన్నది కదా, హృదయం హృదయస్థానం. కనుకనే పరమాత్మని ధ్యానించవలసిన చోటేది ఆయన చోటు. ఆయన చోటులోనే ఆయన ధ్యానించాలి. ఆయన ప్రధానమైన చోటు హృదయం. మనం హృదయాన్ని కూడా పద్మకోశ ప్రతీకాసకం హృదయంచాప్యధోముఖం అని వర్ణిస్తున్నారు కదా. అందుకు హృత్పుండరీకము, హృదయాన్ని పుండరీకం అంటారు. పుండరీకం అంటే పద్మము. పుండరీకాక్ష అనే మాట కూడా ఉన్నది. అక్షము అంటే వ్యాపించువాడు. ఇక్కడ పద్మము అంటే కన్నులు కలవాడని అర్థం తప్పు కాదు, కానీ ఈ అర్థం ఇక్కడ తీసుకోవాలి. అక్ష అంటే అక్షు వ్యాప్తౌ అనే ధాతువు నుంచి అక్షహ అంటే వ్యాపించువాడు. ఎక్కడ వ్యాపించాడు? పుండరీక అక్షహ, హృదయ పుండరీకంలో వ్యాపించి ఉన్నవాడే. వ్యాపించేదానికి ఆకాశం అని అర్థం. కనుక పుండరీకాక్ష, చిదంబర ఇవన్నీ ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి, తాత్విక అర్థం. కనుకనే పుండరీకం, హృదయ పుండరీకం. అందుకు పుండరీకపురము అని దీనికి పేరు. ఇక్కడున్న అమ్మవారి పేరు శివకామ సుందరి. ఈ సుందరి అనే పేరుతో ఉన్న అమ్మవారు ఇక్కడే ఉన్నారు.
అందుకే కొందరు అంటారు సౌందర్యలహరి శంకర భగవత్పాదుల వారు ఇక్కడే రాశారంటారు మనకు. పైగా శ్రీచక్రపరమైన రహస్యం ఒకటి చిదంబరంలో ఉన్నది. అదేమిటో మీకు నెమ్మదిగా చెప్తాను. అదే పెద్ద రహస్యం, చిదంబర రహస్యం. శ్రీచక్రపరమైన పెద్ద రహస్యం అన్నది. అందుకు అక్కడున్న తల్లి త్రిపుర సుందరి, లలితా మహా త్రిపుర సుందరి అని ఎవరిని అంటున్నామో ఆవిడికి మరో పేరుంది, మహాకామేశ్వరి అని అంటాం. అందుకే శివకామ సుందరి అని పేరు ఆవిడికి. శివకామ సుందరి ఆ తల్లి. పరమేశ్వరుడు నటరాజు. ఇక్కడున్న తల్లి సాక్షి రూపిణి తల్లి అని పేరు ఆవిడికి. సాక్షిగా అంటే శివుడు నాట్యం చేస్తూ ఉంటే చూస్తూ ఆనందిస్తూ కూర్చుంటుంది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆవిడ చూడకపోతే ఆయనకు మూడు రాదు డ్యాన్స్ చేయడానికి. ఆవిడే పెద్ద ఉత్సాహశక్తి ఆయనకి. ఆవిడ చూస్తూ భేష్ భేష్ అంటే ఈయనకి మంచి ఉత్సాహం వస్తుంది. అకర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే అని కీర్తించారు కదా. అందులో చెప్తున్నది ఏంటి? అకర్వ సర్వమంగళా కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. ఒక చక్కటి పూల గుత్తును చూడగానే తుమ్మెద ఎలాగైతే రెక్కలు అల్లార్చుకుంటూ నాదం చేస్తూ జుమ్మని తిరుగుతుందో అలాగే ఈవిడ కళల పూల గుత్తిలా కూర్చుంది. ఎవరు? అమ్మ పార్వతీదేవి. అకర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి, సర్వకళల కుసుమ గుచ్చంలాగా ఆవిడ కూర్చునుంటే ఆవిడ్ని చూసి ఈయన విజృంభణ మధువ్రతం అన్నారు. విజృంభించిన తుమ్మిదలా నాట్యం చేస్తున్నట్టు ఈ మహానుభావుడు. అందుకే ఆయన నాట్యం చేస్తూ ఉంటే ఈవిడ సాక్షిగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా చిదంబరం చూసుకుంటారు. ఆ చిదంబరం నటరాజు పక్కన ఈవిడ ఎలా అంటే కొంచెం అలా వంగుంటుందండి. ఆ వంగున్న తీరు శోభాయమానమైనటువంటి కళ. ఆ వంగడం అనే సొగసు ఈవిడికి తెలుసు, వీడి సోదరుడికి తెలుసు. అమ్మవారి సోదరుడు ఎవరు? విష్ణువు. ఆయన వేణువు ఊతున్నప్పుడు అంత అందంగా వంగుతాడు ఆయన. ఈవిడ అలా వంగిన అందం ఉంటుందండి. వంగి ఉంటుంది, 4 చేతులు ఉంటాయి తల్లికి. పుండరీకపుర మధ్యవాసినీం నృత్తరాజసక ధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామ సుందరి. ఇది ఆ తల్లి యొక్క రూపవర్ణన. ఆవిడ అక్కడ ఉన్నది శివకామ సుందరి. అందుకే ఆ శివకామ సుందరి దర్శనం చేతనే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి రచించారు అని ఈ మధ్య కాలంలోనే ఒక పెద్ద శ్రీ విద్యోపాసకుడు సిద్ధపురుషుడు పరిశోధనాత్మకంగా రుజువు చేశాడు. సరే, వాళ్ళ పరిశోధన ఎంతమేరకు సత్యం పక్కన పెడదాం, కానీ ఔచిత్యం ఉంది అని అంగీకరించవచ్చు అని కూడా తెలుస్తున్నది. మొత్తానికి ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే సౌందర్యలహరిలో ఉన్నటువంటి శ్రీ విద్యా మర్మములకి చిదంబరానికి ఒక అనుబంధం ఉన్నది అనేది స్పష్టమవుతున్నది. ఈ విధంగా అక్కడ శివకామ సుందరి సమేత నటరాజస్వామి యొక్క క్షేత్రము చిదంబరం. కనుక చిదంబరం అన్నప్పుడు ఇది ఆకాశలింగ క్షేత్రం అని ఒక భావము, రెండవది నటేశ్వర క్షేత్రం అని ఒక భావం. రెండు స్పష్టమైపోయాయి మనకి. ఎందుకంటే శివుడు అంటే నటరాజు అనే మాట అందరికీ తెలుసు. నటరాజుకు సంబంధించిన స్తోత్రములు కూడా ఆసేతు సీతాచలం వ్యాప్తి చెంది ఉన్నాయి మనకి. కానీ నటరాజు క్షేత్రం ఏది? ఎక్కడుంది? అది ప్రధానంగా ఎక్కడుంది? వేదముల్లో ఈ నటరాజ క్షేత్రం గురించి ఎక్కడెక్కడ చెప్పారు అంటే పుండరీక శబ్దంతో పోల్చుకున్నవి మనం చూడవచ్చు. ఇది కాకుండా రుద్ర నమక మంత్రాలు చాలా మందికి తెలుసుంటాయి. అందులో నటరాజుకు సంబంధించిన మంత్రములు ఉన్నాయి. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. ఈ మంత్రం సభల రూపములో ఉన్నవాడికి, సభాపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము. ఇది ఆ నామంలో ఉన్నంతరార్థం. ఏమిటా సభలు? ఎవడా సభాపతి అంటే చిదంబరం నటరాజుకు ఒక పేరు సభాపతి. అక్కడ సభలు 5 ఉన్నాయి. 5 సభల్లో ఆయన నాట్యం చేస్తూ ఉంటాడట. ఆ నాట్యం చేస్తున్నందుకే సభలు. ఆయన డ్యాన్స్ చేయకపోతే సభలు ఎందుకండి? ఎంత స్టేజ్ కట్టినా అందు మీద ఏదో నాట్యమో కళో జరుగుతూ ఉంటే స్టేజ్, లేకపోతే ఏమిటి చెప్పండి? కనుక ఆయన నాట్యం చేస్తున్నాడు కనుకనే వాటికి సభలు అని వ్యవహారం. ఆయన నాట్యం చేస్తుంటే చూడడానికి అందరూ వచ్చి కూర్చుంటారు. అలాంటి సభలు 5 ఉన్నాయి ఇక్కడ. ఒకటి చిత్సభ, రెండవది కనక సభ, మూడవది నృత్య సభ, నాలుగవది రాజసభ, 5వది దేవసభ. గుర్తుంటాయా? చూద్దాం, క్విజ్ పెడతాం చివరిలో. 5 సభలు. ఈ 5 సభల్లో ఆయన వివిధ సందర్భాల్లో నృత్యం చేస్తూ ఉంటాడు. వీటికి అక్కడ చిత్రాంబళం, పొన్నాంబళం అని తమిళంలో కూడా పేర్లు ఉన్నాయి. పొన్నాంబళం అంటే బంగారు సభ అంటే కనక సభ, చిత్రాంబళం అంటే చిత్సభ. ఇలాగా చెప్పబడుతూ 5 సభలు అక్కడ చెప్పడు. పేరాంబళం అంటే దేవసభ,
వాటి తమిళ భాషల్లో ఉన్న పేర్లు ఇవి. మొత్తానికి ఈ 5 సభల్లో పరమేశ్వరుడు నృత్యం చేస్తుంటాడు. ఈ 5 సభలు గట్టిగా ఆలోచిస్తే మన పంచకోశాలే పంచసభలు. ఇవి పట్టుకోండి. పంచకోశాంతర స్థిత అయిన ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే నటరాజు. ఇప్పటికే కొంత రహస్యం తెలిసిపోయింది కదా, ఇది వచ్చింది బాధ. సరే, రహస్యం అనే మాట ఎందుకన్నారు అది కూడా చెప్పాలి. రహస్యం, వాడు రహస్యం చెప్తున్నంటే మరింత శ్రద్ధ మనకి, అంతే కదా. రహస్యం వినాలని సరదా, దాచిపెట్టింది చూసేయాలని ఉత్సాహం ప్రతి వాడికి ఉంటుంది, అంతే. కుతూహలం. అందుకే పెట్టాం చిదంబర రహస్యం. రహస్యం అనే శబ్దం దేనికి వాడతారు? ఇప్పుడు దాని నుంచి మీకు ప్రారంభిస్తున్నా. రహస్యం అనే శబ్దం ఎక్కడ వాడబడుతుంది? రహస్యానికే సంస్కృతంలో మరో శబ్దం ఉంది, గుహ్యం అని పేరున్నది. గుహ్యం అంటే రహస్యం. లలితానామాలకి, లలితాదేవి సహస్రనామాలు మీరు అందరూ చదువుతూ ఉంటారు. సహస్రనామాలు రహస్యనామాలని పేరు. లలిత రహస్యనామ సాహస్రి దాని పేరు. లలిత రహస్యనామ సహస్ర అంటే దాని పేరు. వాటికి రహస్యనామాలు. ఓహో అంటే ఒకటి చెవులో ఒకటి చెప్పుకోవాలి, లేదా తలుపులు వేసుకుని చదువుకోవాలన్నమాట. అసలు రహస్యం అనే శబ్దం ఎక్కడ వాడాలి ఇది తెలియాలి కదండి. ఒక్కసారి భగవద్గీత అంతా చదివితే చిట్ట చివరికి వచ్చేటప్పటికు ఇదం గుహ్యతమం శాస్త్రం మనం మాట అంటాడు. ఇదం గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమం సూపర్లేటివ్ డిగ్రీ. గుహ్యతమం, గుహ్యముల్లోకెల్లా గుహ్యం. దీనికంటే మరి రహస్యం లేదయ్యా, అది ఇక్కడ చెప్పాను అన్నాడు. ఏమిటండి గుహ్యతమం అంటే? రహస్యతమం అన్నమాట. ఇక్కడ ఈ రహస్యం గుహ్యం అనే శబ్దం ఎక్కడ వాడాలి, ఇది బాగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. గుహ్యము, రహస్యము. అలాగే హృదయానికి కూడా గుహ అని పేరున్నది. ఇందాక చెప్పాను, పరం పుమాం సంనిహితం గుహాయాం అని. గుహాయాం, హృదయానికి గుహ అని పేరు. ఎందుకంటే అది రహస్యం. మనం బయట ఎవరి దగ్గర ఉండి నవ్వుతూ మాట్లాడుతుంటాం, కానీ ఎప్పుడు వదులుతాడో ఏమిటో అని మనసులో అనుకుంటూ ఉంటాం. అదే హృదయం, రహస్యం. బయటకు తెలుస్తుందా అండి? నీకు బయటకు పడందేదో అది గుహ్యం. అందుకే హృదయం అనే మాటకు కూడా రహస్యము అని అర్థం చెప్పారు. హృదయం అన్నా రహస్యమే, గుహ అన్న రహస్యమే, రహస్యం అన్న రహస్యమే. ఇది శబ్దం ఎక్కడ వాడాలి? శాస్త్రములు 2 రకాలుగా ఉంటాయి. ప్రకట శాస్త్రములు, గుహ్య శాస్త్రములు 2 రకాలు ఉంటాయి. ప్రకట శాస్త్రములు అంటే మెటీరియల్ సైన్సెస్. ఫిజికల్గా నువ్వు ఏదైతే ప్రూవ్ చేయగలవో వాటిని ప్రకట శాస్త్రములు అని అంటారు. ఇది తెలుసుకోవాలి, దేనికి ఏ టెర్మినాలజీ వాడాలి కదా. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో చెప్పే వాటికి ప్రకట శాస్త్రములు అని పేర్లు. గుహ్య శాస్త్రము అంటే ఇంద్రియాలతో, బుద్ధితో, ఊహతో తెలుసుకోలేనిది ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్పేవి గుహ్య శాస్త్రములు. ఈ 2 ముందు విభజన చేసుకుందాం. ప్రకట, గుహ్య 2 విభజనలు అయిపోయి. ఇందులో మళ్ళీ గుహ్య శాస్త్రాల్లో 3 వెరైటీలు ఉన్నాయట. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ అని. గుహ్య శాస్త్రములు అంటే ధర్మశాస్త్రములు, గుహ్యతర శాస్త్రములు అంటే మంత్రశాస్త్రములు, గుహ్యతమ శాస్త్రము అంటే వేదాంత శాస్త్రము, ఆత్మవిద్య, బ్రహ్మ విజ్ఞానం చెప్పేది. ఇది స్పష్టమైంది కదా. దేనికి ఏది వాడాలో. ఒకదాని నుంచి ఒకటికి వెళ్తున్న కొద్దీ నిద్రలు ఎక్కువైపోతాయి మనకి. ధర్మశాస్త్రం చెప్తే కొంచెం ఇంట్రెస్ట్, పొద్దుట్లే ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలని కర్మల గురించి చెప్పేదంతా కూడాను గుహ్య శాస్త్రం. ఎందుకంటే అది కూడా ఇంద్రియాల కంటే అతీతమే. మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి జపం చేస్తే ఇది ఫలితం అంటే అది మీరు ఫిజికల్గా, మెటీరియల్గా చెప్పేది కాదు అది. కనుకనే అది గుహ్య శాస్త్రం. కానీ అది చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీపం పెట్టినప్పుడు ఒత్తి కుడివైపు ఉండాలా, ఎడం వైపు ఉండాలా, నైవేద్యం పెట్టినప్పుడు ఏది పెడితే ఏం ఫలితం వస్తుందంటే వెంటనే పరమ ఆసక్తి, పుస్తకం పెన తీసుకుంటాం. ఇది ధర్మశాస్త్రం, అది అవసరమే. ఇది ఒక స్టెప్ అనమాట. మెటీరియల్ సైన్సెస్ కంటే గొప్పది గుహ్య శాస్త్రం అంటాం. రెండవది మంత్రశాస్త్రం, ఉపాసనాపరమైన విశేషాలు ఇవన్నీ చెప్పేది గుహ్యతర శాస్త్రం. మూడవది గుహ్యతమ. అందుకు కృష్ణ పరమాత్మ అక్కడ ఇదం గుహ్యతమం శాస్త్రం అని వాడాడు. అంటే కేవల ఆత్మవిద్య అదే అనమాట. అయితే మరి ఇప్పుడు లలిత రహస్యనామం అని ఎందుకన్నారు? లలిత గురించి చెప్పడమే రహస్యం, మళ్ళీ రహస్యం అన్నారు. ఏంటంటే రహస్యం చెప్తూ రహస్యం అన్నప్పుడు ఆ సూపర్లేటివ్ డిగ్రీ అయిన గుహ్యతమం గురించి చెప్తున్నారు అర్థం అనమాట ఇక్కడ. కనుకనే చిదంబర రహస్యం, శివుడు అంటేనే రహస్యం, మరి చిదంబర రహస్యం అని మళ్ళీ పెద్దగా ఎందుకన్నారంటే ఇందులో మీరు అనుకునే ధర్మశాస్త్రాలు మొదలుకొని, ఉపాసనలు మొదలుకొని, చిట్ట చివరిదైన ఆత్మవిద్య వరకు 3 చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 3 వస్తాయి. ఇందులో ఏ విధంగా సాధన చేసుకోవాలి, జీవిత విధానం ఎలా ఉండాలో చెప్పబడుతుంది, ఉపాసన ఎలా చేయాలో చెప్పబడుతుంది, చిట్ట చివరికి నీలో ఉన్న పరమాత్మ ఎలా చూడాలో చెప్పబడుతుంది. 3 ఉంటాయి దీంట్లో. అందుకే చిదంబర రహస్యం అనే మాటకి ఇది అర్థం. రహస్యము అనగా
ఇంద్రియాలకు అందనటువంటి పరమాత్మకి సంబంధించిన విషయము. ఇది తెలుసుకుంటే రహస్యం అంటే ఇంకేదో కాదు అని విషయం తెలిసిపోయింది కదా. ఇది చిదంబర రహస్యం అనే మాటలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. అయితే ఈ చిదంబర రహస్యం గురించి చెప్పేటప్పుడు దీని పారాయణ గ్రంథంగా మనం చెప్పాలంటే దీనికి ఒక మంత్రం చెప్పారండి. ఈ మంత్రం నేను ఇక్కడ మీకు చెప్తాను. శ్రద్ధ ఉన్న వాళ్ళు 9 రోజులు జపం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. 9 రోజులే కాదు, ఎప్పుడు చేసుకోండి. దీని ఫలితం మీరే అనుభవిస్తారు. ఈ మంత్రానికి అటు ఇటు పంచాక్షరి పెట్టుకోవచ్చు. నమశివాయ కానీ శివాయ నమః అనే పంచాక్షరి కానీ మంత్రానికి అటు ఇటు పెట్టుకోవచ్చు. ఇంకో మంత్రం కూడా కలుపుకోవచ్చు. శ్రీ చిత్ సభేశాయ నమః. శ్రీ చిత్ సభ. చిత్ ఇందాకన్నానంతే, ఇది కష్టమైన పదం కాదు. నేను ముందు మీ అందరి చేత అనిపించాను నేను. చిత్ చిత్ సభేశాయ నమః. శ్రీ చిత్ సభేశాయ నమః శివాయ. ఇది మంత్రం. శ్రీ చిత్ సభేశాయ నమః శివాయ. శ్రీ చిత్ సభేశాయ నమః శివాయ. ఇదని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోక రూప మంత్రాన్ని చెప్తున్నాను. అది చేసి మళ్ళీ శ్రీ చిత్ సభేశాయ నమః శివాయ. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది పారాయణ చేసే ముందు ఈ మంత్రాన్ని న్యాసం చేసుకోమన్నారు. అస్య శ్రీ చిదంబరనాథ మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ చిదంబరేశో నటేశో పరమేశ్వర దేవత. ఇదనమాట, తెలిసింది కదా. అస్య శ్రీ చిదంబర మహామంత్రస్య వేదవ్యాసో ఋషి అనుష్ఠుప్ ఛందః చిదంబరేశ దేవత. మంత్రం ఎట్టు చెప్తున్నాడు ఇక్కడ. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్. మళ్ళీ నేను చదువుతాను, ముందు శ్లోకం అంతా చెప్పి. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. కొంతమంది చిన్న భేదం చూపించారు. యస్మాత్ సర్వం సముత్పన్నం జగతే తచ్చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఇది కూడా ఔచిత్యంగానే ఉంది, ఎందుకంటే ఇదం పునరుక్తి లేకుండా ఉంది ఇందులో. యస్మాత్ సర్వం సముత్పన్నం జగత్ ఏతత్ చరాచరం జగదేతత్ చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఇది మంత్రం. ఈ మంత్రం శ్రీ చిత్సభేశాయ నమశివాయ మంత్రంగా చెప్పబడుతున్నది. ఇది మనం అనుసంధానం చేసుకుని దీంట్లో ప్రవేశిద్దాం. అయితే పారాయణ చేసేటప్పుడు ఈ మంత్రంతో ఎందుకు చదవాలని చాలామంది అడగచ్చు. ఏమండి, రామాయణం మనం కాలుపుకుంటూ టేబుల్ మీద పెట్టుకుంటూ టీ తాగుతూ ఎందుకు చదవకూడదు? దానికి ఇలాగ మడి కట్టుకుని పుస్తకం పెట్టుకుని దీపం ధూపం నైవేద్యం పెట్టి చెప్పాలా అంటే అలాగే చదవాలండి. ఎలాగో ఆ ఉపాసనా దృష్టితో చదవాలి. ఎందుకంటే అందులో ఉన్న అంతరార్థం నీకు తెలియాలి అంటే అందులో ఉన్నటువంటి దైవశక్తిని అనుగ్రహిస్తే కానీ తెలియదు. పుస్తకం చదివితే అర్థం కాదు, అందులో ఉన్న దేవత అనుగ్రహిస్తేనే అర్థమవుతుంది. తెలుసుకోండి, రామాయణం చదివితే అర్థం కాదు, రాముడు అనుగ్రహిస్తే కానీ రామాయణం అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని మన లైబ్రరీలో కూర్చొని రామాయణం చదివాం పుస్తకం రాసేమండి అంటే నువ్వు స్కాలర్ అవుతావేమో తప్ప నీకు అసలు రాముడు అర్థం కాడు. అందుకే లిటరరీ యాంగిల్తో ఋషుల పుస్తకాలను మాత్రం చూడద్దు, సాహిత్య దృష్టితో ఋషుల పుస్తకాలను మాత్రం దర్శించవద్దు. ఇది మనవి చేసుకుంటున్నాం సాహితీవేత్తలకి. కానీ మనం అదే చూస్తాం. అది ఫిజికల్ యాటిట్యూడ్, అలా కూడదు. అది దాన్ని చూడాలి అంటే ఏ గ్రంథాన్ని ఏ దృష్టితో చూడాలో అర్థం కావాలి. అందుకు రామాయణాన్ని పారాయణగా చేసిన వాడికే రామాయణ అర్థమవుతున్నది. ఈ గ్రంథాన్ని కూడా పారాయణ దృష్టితో మనం చూసినప్పుడే ఆ చిదంబరేశుడు కనిపిస్తాడు మనకి. లేకపోతే పదాలకు అర్థం తెలుస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏముంది? అర్థం కంటే గొప్పది అనుభూతి, అంతే కదా. మీకు అనేక మార్లు చెప్పాను, మీనింగ్ కంటే ఫీలింగ్ గొప్పదని. కనుక మన అర్థాల నుంచి అనుభూతుల్లోకి వెళ్ళాలి. అనుభూతిలోకి వెళ్ళడం కోసం ఆ వినయ సంపత్తితో మనం ఈ గ్రంథాన్ని ఆశ్రయిస్తున్నాం. యస్మాత్ సర్వం సముత్పన్నం జగమేత చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఈ గ్రంథం ఎలా ప్రారంభమవుతున్నది అంటే పురాణ ప్రక్రియలో ప్రారంభమవుతుంది. పురాణంలోది ఇది. కానీ పురాణ విద్యంతా ఇచ్చినవాడెవరు? సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు చెప్పాడు, అంతే కదండి. 4 వేదాలని 4 శిష్యులకు ఇచ్చాడు వేదవ్యాసులు. పురాణ విద్యను మాత్రం సూతుల వారికి ఇచ్చారు. మీరు వ్యాప్తి చేయండి వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయండి అని ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చి పంపించాడు ఆయన. 4 వేదములు కూడా జైమిని, వైశంపాయన, పైల, సుమంత 4 ఇచ్చారు. పురాణ విద్యేమో మహానుభావుడు సూతుల వారికి ఇచ్చారు.
ఈ సూతుని వల్లనే అష్టాదశ పురాణములు మనకు వచ్చాయి, ఉప పురాణాలు వచ్చాయి, మహాభారతం భాగవతం కూడా ఈయన వల్లే వచ్చింది. కనుకనే మనం సూతుని వారికి ఎక్కువ నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వేదాలు చదివిన వాళ్ళు, వేదోపనిషత్తులు చదివిన వాళ్ళు అతి తక్కువ. పురాణముల వల్లే హిందూ మతం నిలబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, పురాణ విద్య వల్లనే నిలబడింది. పురాణ విద్య తీస్తే మహా కష్టం. పైగా పురాణ విద్య ప్రజా విద్య. నిజమే, ఈ రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళాలి, సామాన్య ప్రజల్లోకి వెళ్ళాలి అంటారే, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాపత్రయపడ్డవాడు వ్యాసుడు. మొట్టమొదట ప్రజా విద్యను మొట్టమొదటి తీసుకొచ్చినప్పుడు వ్యాసదేవుడు. ఎలా తెచ్చారంటే వేదములు పురాణాలు తలలు బద్దలు కొట్టుకుంటే కానీ అర్థం కావు. ముందు సామాన్య జనంలోకి తీసుకెళ్ళిపోవాలి. అందుకని నీ ఆత్మవిద్య, హృదయంలోకి వెళ్ళు, అన్ని జయించు, ఇవన్నీ చెప్పి చేసేటప్పటికీ ఆయువులైపోతాయి. ముందు వీళ్ళు లాగాలి. అందుకేం చేశారంటే మహానుభావుడు ఈ వేదాల్లో చెప్పిన ఉపాసనల్ని, రహస్యాలని, వీటన్నిటి కూడా చిన్న చిన్న కథల్లోకి తీసుకొచ్చి జరిగిన కథలు, జరగని కథలు, జరిగాయో లేదో మనకనవసరం, జరిగినవి జరగాల్సినవి అన్ని కలబోసి చక్కటి మాటలతో అందంగా హాయిగా తీసుకొచ్చి సామాన్యులకు కూడా చొచ్చుకుపోయేలాగా. పురాణాల్లో వాడిన సాంస్క్రిట్ లాంగ్వేజ్ కూడా సింప్లెస్ట్ అండి, చాలా అత్యంత తేలిక సంస్కృతం అది. మన ఈ రోజుల్లో ప్రజాభాష అని అంటామే, అలా ప్రజాభాషలో రాసిన సంస్కృతం. ఇప్పుడు ఆ సంస్కృతం కూడా తెలియదు మనకి. అమ్మ భాషకే గతి లేదు, అమ్మమ్మ భాష దాకా ఎందుకు, తెలుగు భాషకే బాధాకరం. ఆ మధ్య పాప అమెరికాలో మొత్తం 15 రాష్ట్రాల్లో మన బడి అని పెట్టి తెలుగు నేర్పుతున్నట్ట. వాళ్ళకి బతిమారుకుంటున్నాం. మన తెలుగు నేల మీద, తెలుగు నేల అని ఎందుకు అంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని ఏ పేరుతో పిలవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మొత్తం మీద తెలుగు వాళ్ళు మసలుతున్న తెలుగు నేలల్లో తెలుగు బళ్ళు పెట్టమని అమెరికా వాళ్ళని పిలుద్దాం మనం ఇప్పుడు. అది మన పరిస్థితి. తెలుగు పరిస్థితి ఇలాగుంటే ఇంక సంస్కృతం గురించి ఏం మాట్లాడదామండి? ఆ సంస్కృతంలో తేలికపాటి సంస్కృతం. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే వేమన పద్యాలు కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసి చదువుకునే తెలుగు బిడ్డలు ఉన్నటువంటి నేల మీద బతుకుతున్నాం మనం. మరి ఇంకా తేలికపాటి సంస్కృతం అంటే అది కూడా మనకు కష్టమే, ఏం చేస్తాం? సరే, మొత్తానికి తేలికపాటి సంస్కృతంలో రచించాడు మహానుభావుడు. ఆ రచించిన దాంట్లో ఈ చిదంబర మహాత్మ్యం ఇది కూడా ఆ సంప్రదాయం ప్రకారంగానే మొదలవుతుంది. ఎక్కడ సూత సౌనకాది మహర్షులు వచ్చారు ఎప్పుడో అది పురాణ సంప్రదాయం అని తెలుసుకోవాలి. పురాణకు ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయం ప్రకారం చెప్తున్నారు. ఎత్తుగడ బట్టి చెప్పవచ్చు ఏ సంప్రదాయంలో రచించారనేది. చిత్రం అది. రామాయణం కావ్య సంప్రదాయం, మహాభారతం పురాణ సంప్రదాయం, పురాణాలన్నీ పురాణ సంప్రదాయం. అలాగే ఇది కూడా పురాణ సంప్రదాయ ప్రకారంగా రచింపబడుతోంది. సౌనకాది మహర్షులు ఎలా ఉన్నారు నైమిషారణ్యంలో వర్ణించాడు. ఒక అధ్యాయం అంతా అది వర్ణించాడు. నేను క్లుప్తంగా చెప్తాను. ఒక్కొక్కరు అగ్ని సమానమైన తేజస్సుతో ఉన్నారట. వాళ్ళు నిరంతరం బ్రహ్మ విచారం చేస్తున్నారట. చూసారా, బ్రహ్మ విచారం అంటే పరబ్రహ్మకి సంబంధించిన ఆలోచన. ఆలోచన 2 రకాలుగా ఉంటుందండి. ఒక్కడు కూర్చుని ఆలోచించడం ఒకటి, అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళతో కూర్చొని చర్చ చేయడం ఒకటి. ఇది కూడా ఆలోచనే. ఈ చర్చ వల్ల కూడా నీలో బ్రహ్మభావన పెరుగుతుంది. పెరగాల్సింది నీలో బ్రహ్మాభ్యాసం. బ్రహ్మాభ్యాసము ఇది కూడా చూడండి. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అన్నారు గీతలో స్వామి. అంతేకాదు అభ్యాసేనిత కౌంతేయ వైరాగ్యానిత గృహ్యతే. చంచలమైన మనస్సును ఎలా కంట్రోల్ చేయాలంటే నిరంతరం అభ్యాసం పెట్టన్నాడు. అంతేగాని ఎప్పుడో ప్రవచనాలు జరిగినప్పుడు 6 నుంచి 7:30 వరకు వింటామండి, అదే అభ్యాసం అంటే. ఏదో రోజు కొద్దిసేపు చేయడం కదండి అభ్యాసం. బ్రహ్మాభ్యాసం అని పేరు దానికి. అందుకు మామూలు అభ్యాసం లేకపోతే రాదండి. మీరు ధ్యానయోగం జ్ఞానయోగం అంటారు కానీ అసలైన యోగం అభ్యాస యోగం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అభ్యాస యోగం కావాలి. దేంట్లో నేను అభ్యాస యోగం లేకపోతే సిద్ధి లేదు. అభ్యాస యోగం అది బాగా చేయాలి. నువ్వు ఏ మార్గంలో ఉన్నా దాన్ని అభ్యాసం చేయి. అభ్యాసం అంటే నిరంతరం చేసేటువంటి సాధన. ప్రాక్టీస్ అంటే ఇదే, నిరంతరం చేయాలి. అదే జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ అరకొరగా చదువుకోవడం, అప్పుడప్పుడు చేయడం లాభం లేదు. అది అభ్యాసం అంటే. ఏది పట్టుకున్నా దాన్ని తుదముట్టా సాధించే వరకు నిద్రించకుండా తపన పడితే అభ్యాసం అండి. అలాంటి అభ్యాసం చేసేవాడికి విద్య వస్తుంది. కాలక్షేపపురాయుళ్ళకి విద్యకి చాలా దూరం. అందుకే అభ్యాస యోగం. వీళ్ళందరూ సౌనకాది మహర్షులకి చెప్పాడంటే అర్థం ఏంటి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ పురాణాన్ని నేను ఇలాగే అర్థం చేసుకోండి. వాళ్ళందరూ అభ్యాస యోగంలో ఉన్నారు. ఇక్కడ అభ్యాస యోగం గురించి మహానుభావుడు వేదాంత పంచదశలో చెప్తున్నారు విద్యారణ్య స్వామి వారు. అభ్యాసం అంటే తచ్చింతనం తత్కథనం. ఎప్పుడూ బ్రహ్మము గురించే చింతన చేయమన్నాడు. చింతన అంటే ఆలోచన. తత్కథనం, ఎవరితో నేను మాట్లాడినా దాని గురించే మాట్లాడు. పరస్పర అవబోధనం. ఒకరొకరు దాని గురించి వాళ్ళకి తెలిసింది వీళ్ళు చెప్తారు, వీళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. గీతలో స్వామి ఇదే చెప్పాడు. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ
బోధయంత పరస్పరం కథయంతం చమాన్ నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు కదండి గీతలో. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు బ్రహ్మము గురించి. బ్రహ్మం అంటే భగవంతుడు. భగవంతుడి గురించి ఆయన చెప్తుంటాడు, ఈయన చెప్పుకుంటాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఆయనకు సంబంధించిన అనుభూతి. మీరు మీ స్నేహితుడు కలిసి రాముడి గురించి ఆలోచించారనుకోండి, మీరు లేరు, మీ స్నేహితుడు లేరు, రాముడు ఉన్నాడు అక్కడ. ఎక్కడున్నాడు? మీ ఇద్దరు హృదయంలో ఉన్నాడు, మీ మాటల్లో ఉన్నాడు. అప్పుడు మీది అభ్యాసం రామాభ్యాసం అయిపోయింది కదా. కనుకనే దేవుడి దగ్గర కూర్చుని మఠం వేసుకుని చేసేదే జపం కాదు, ఇది కూడా జపమే. మీకు తెలుసో లేదు, ఇప్పుడు మీరు చేస్తున్నదంతా శివోపాసన. మీ మనసులో శివుడు ఉన్నాడా లేదా? ఏది శ్రద్ధగా వింటే శివోపాసనే. కనుక ఇవన్నీ బ్రహ్మాభ్యాసం కిందకు వస్తాయండి. కేవలం అక్కడ కూర్చుని మాల తిప్పడం ఒకటే కాదు, చింతన, కథనం, పరస్పర అవబోధనం. ఇది ఎంతవరకు చేయాలి? ఇది ఏకాగ్ర బుద్ధితో మరణ పర్యంతం చేయాలి అంతేట. లేదండి వాడికి జ్ఞానం వచ్చేసిందండి. ఎవరికి? వాడి జ్ఞానం వచ్చింది. కొంతమంది అంటూ ఉంటారు ఏదైనా విషయం చెప్తే, మాకు తెలుసండి, విన్నాం ఒకప్పుడు విన్నామని మాకు తెలుసని ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు చెప్తే వచ్చింది గుర్తు. ఇప్పుడు చెప్తే గుర్తొచ్చింది. గత ఏడాది చెప్పారండి. గత ఏడాది చెప్పారని ఎప్పుడు తెలిసింది? మళ్ళీ ఈ ఏడాది చెప్తే. ఈ మధ్య గ్యాప్లో అదా బ్రహ్మాభ్యాసం అంటే. అయ్యా ఇవాళ వాడిన రాగి పాత్రం రేపు వాడడానికే మరొకసారి తోమాలే. ఈ చిత్తానికి ఈ గ్యాపుల మధ్య ఎన్ని మాలిన్యాలు అంటుకున్నాయో రోజు తోమాలి దానికి. అందుకే మరణ పర్యంతం, బ్రతుకు ఉన్నంత వరకు బ్రహ్మాభ్యాసం చేయాలి. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. భగవంతుడికి సంబంధించిన అభ్యాసం మరణ పర్యంతం చేయాలి. అంతేగాని ఇవాళ చేసాం బాగున్నాం అనుకుంటే రేపు మళ్ళీ ఏదో అంటుకుంటుంది. అంటుకున్నది వదిలించుకోవడం ఒకటి, అంటుకోకుండా ఉండడం ఒకటి. ఈ రెండిటి కోసం నిరంతరం చేయడమే బ్రహ్మాభ్యాసం. అది చేస్తున్నారు సౌనకాది మహర్షులు నిరంతరం. అందుకే వాళ్ళు కూర్చున్నప్పుడు సూతుల వారు వచ్చినప్పుడు ఒకసారి శివుడి గురించి అడుగుతారు, ఒకసారి విష్ణువు గురించి అడుగుతారు, ఒకసారి రాముడి గురించి అడుగుతారు, ఒకసారి అమ్మ గురించి చెప్తారు. ఏది అడిగినా ఆయన అదే చెప్తాడు. ఇది తప్ప మరొకట్లేదు, ఇది పట్టుకుంటే చాలు అంటాడు ఆయన. వాళ్ళు హాయిగా వింటారు. వాళ్ళకి ఏమి మొన్నేమన్నావు శివుడు పట్టుకుంటే చాలన్నావు, ఇవాళేమో విష్ణువు అన్నావు, ఏమిటయ్యా నువ్వు అనలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు కారు కనుక వాళ్ళు చక్కగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఏ రూపంతో చెప్పినా బ్రహ్మం గురించి అయినా అభ్యాసంలో ఆనందపడుతున్నారు. వాళ్ళ నిరంతర బ్రహ్మాభ్యాసం కోసమే వాళ్ళు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. శిష్యుల్లా కూర్చుని నేర్చుకుంటూ ఉంటారు. ఇది అనమాట. ఆ వర్ణన చేస్తాడండి. నిరంతరం బ్రహ్మమనందు మనస్సున్నటువంటి వారు, అగ్ని సమానమైన తేజస్సుతో ఉన్నటువంటి వారు, వాళ్ళ కర్మ, వాళ్ళ వాక్కు, వాళ్ళ చింతన, ఈ మూడు బ్రహ్మమయముగా కలిగినటువంటి వారు ఆ మహాత్ముల వద్దకు సూతుల వారు వచ్చినప్పుడు వారు ఆయన ప్రశ్నించారట. ఎందుకంటే అది యజ్ఞం చేస్తున్నప్పుడు చూడండి, దీర్ఘ సత్రయాగం. సత్రయాగం అంటే కొన్ని వేల మంది కలిసి ఒక మంచి ఉద్దేశం కోసం చేసే యజ్ఞానికి సత్రయాగం అని పేరు. క్రతుసత్రం శతాంగతి అని అవుతారు విష్ణు శాస్త్రంలో. సత్రయాగం చేస్తూ ఉన్నారు. సత్రయాగం చేస్తూ ఉంటే వచ్చారు సూత పౌరాణికుల వారు. యాగం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు కూడా పురాణ ప్రవచనం ఉండాలి. ఎందుకంటే లేకపోతే కర్మ జడమైపోతుంది. ఆ కర్మలో ఉన్న రసం ఏమిటి, దాని చైతన్యం ఏమిటి తెలియడం కోసం ఈ బోధల అవసరం. అది అందుకు ఆ మహానుభావుడిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ కూడా అడిగారు. ఆయన అనేక విషయములు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నారు. శివస్థానాని తీర్థాని భూతేషాంచ వైభవం త్వయోక్తాని పురాణాని విస్తరేణైవ నప్పురా. మహానుభవ, నువ్వు ఇప్పటి వరకు అనేక శివస్థానములు, శివతీర్థములు ఇవన్నీ విస్తారముగా చెప్పావు. వీటన్నిట్లో కూడాను మాకిప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నది పుండరీకపురం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళు అడిగారు ఈ ప్రశ్నే. తేషు భూయశ్చ పృచ్ఛామహ పుండరీకపురాశ్రయం ప్రభావం పుణ్యదం నిత్యం భుక్తిముక్తికరం పరం. అది భుక్తి ముక్తి రెండిటినీ ఇస్తాయి సుమా అని చెప్తున్నాడు. భుక్తి అంటే భోగము, ముక్తి అంటే మోక్షము. ఈ రెండూ ఇవ్వగలిగేది అది అని మాకు తెలుసు, కానీ విస్తారంగా దాని గురించి నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే క్షేత్రములకు వెళ్ళడం ఒకటి, క్షేత్రముల గురించి తెలుసుకోవడం ఒకటి. క్షేత్రముల గురించి తెలుసుకోవడం కూడా ఒక విధమైన యాత్రే. మీరు శారీరకంగా వెళితే భౌతిక యాత్ర, భౌమయాత్ర అని పేరు. శ్రవణంతో భావనాత్మకంగా వెళితే భావయాత్ర అని పేరు. ఈ రెండు ఉంటాయి. కనుకనే కేవలం భౌమయాత్ర పనికిరాదు, భావనాత్మకంగా చేయాలి. ఇప్పుడు మనం భావనాత్మకంగా చేస్తే భౌమయాత్ర చేసినంత ఫలితం సులభంగా ఉంటుంది. ఇంకా మీరు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఎక్కడ, మీల్స్ సరిగ్గా దొరుకుతాయా లేదా ఈ అవస్థ పడాలి. ఇక్కడ చక్కగా మీల్స్ చేసి వచ్చి కూర్చోవచ్చు, వెళ్ళి మీల్స్ చేయొచ్చు, మీ ఇష్టం. కానీ హాయిగా యాత్ర చేయొచ్చు. ఇక్కడ భావయాత్ర కనుక భావనాత్మకం. దాని యాత్ర ఫలితం ఏంటో చెప్తున్నాడు. వింటే ఏమిటి అంటే పుణ్యదం నిత్యం భుక్తిముక్తికరం పరం భవార్జితాని మర్త్యానం హంతి పాపాని యత్క్షణాత్. అంతేకాదు
ఈ క్షేత్రం గురించి వింటే ఆ విన్న క్షణంలోనే పాపనాశనం జరుగుతుందిట. త్వన్ముఖాదిహ తచ్శ్రోతుమస్మాకంచాదరో మహాన్, దానిని మీ ద్వారా వినాలనుకుంటున్నాం. పైగా చెప్పడానికి నువ్వే సమర్థుడివయ్యా. ఎందుకంటే అర్హసి వ్యాస శిష్యత్వం, వ్యాసుల వారి శిష్యుడు, మీ గురువుగారి వల్ల నీకు వచ్చిన గొప్పతనం ఇది అనగానే ఆ మహానుభావుడు చెప్తున్నాడు. ఇక్కడ ముందు గురువుగారికి నమస్కారం చేసుకున్నట్ట. వ్యాసాక్షంచ గురుం నత్వా వక్తుం సముపచక్రమే. ఆయన ఒక్కసారి తన గురువు వ్యాసదేవుడికి నమస్కారం చేసుకుని మునయ సాధు యుష్మాకం బుద్ధిర్భాగ్యానుసారిణి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, బుద్ధిర్భాగ్యానుసారిణి, బుద్ధి కూడా భాగ్యం కొద్ది పుడుతుందయ్యా అన్నాడు. ఇక్కడ బుద్ధిర్భాగ్యానుసారిణి, మీకు భాగ్యం కొద్దీ చిదంబరం గురించి వినాలని బుద్ధి పుట్టింది అన్నాడు. చూసారా, బుద్ధిర్భాగ్యానుసారిణి. యత్పృష్టుముద్యతాశ్చింత్యం స్థానం జన్మశతైరపి. పైగా మీరు చెప్పిన దాని గురించి 100 జన్మలు చెప్పినా చాలదయ్యా అమ్ముతుందన్నాడు. ఇక్కడ ఒకటే మాట. ఇలాంటి మాటలు మనం ఎగ్జాజరేషన్, అతిశయోక్తి అంటాం కాదు. అన్ని జన్మలు సాధన చేస్తే గానీ తెలియనటువంటి ఒక అద్భుత రహస్యం అందులో ఉన్నది. దాని గురించి వేదములు, ఆగమములు ఇత్యాదులన్నీ విస్తారంగా చెప్తూ ఒక మాట అన్నాయి, మేము చెప్పలేము అని. అంటే ఎంత చెప్పినా మాటలతో చెప్పలేనిదేదో అక్కడ ఉంది. అదే రహస్యం. అంటే మాటలతో చెప్పలేనిదే రహస్యం. గుహ్యాత్ గుహ్యతరశ్చైతద్ బ్రహ్మరూపమిదం పురం. ఇక్కడ చెప్పారండి గుహ్యాత్. ఎందుకు చిదంబర రహస్యం అని పేరు పెట్టుకున్నాం. గుహ్యాత్ గుహ్యతరం. ఇది గుహ్యమే కాదు, గుహ్యతరం. గుహ్యతరం అంటే దేన్ని నువ్వు తీసుకున్నా కంపారిటివ్గా చెప్పాలంటే దానికంటే ఇది గుహ్యమైంది. పైగా ఇది బ్రహ్మరూపమిదం పురం. ఈ పట్టణమే బ్రహ్మస్వరూపము, అంటే పరబ్రహ్మాత్మకము. తాండవస్య సదాశంభో రాజ్యరంగం సువిస్తృతం. ఇది సదాశివుని తాండవానికి ఆదిరంగము, పరమేశ్వరుని నాట్యానికి ఆదిరంగం. ఆయన ఫస్ట్ స్టేజ్ నాట్యానికి ఇది. దీనిలో ఆయన చేసే డ్యాన్స్ అంతా మనం చూడబోతున్నాం. డ్యాన్స్ ప్రోగ్రాం ముందు స్టేజ్ గురించి చెప్పుకుంటున్నాం. ఆదిరంగం. అలాగే నీలో జీవ చైతన్యానికి ఆదిరంగం కూడా చిదంబరమే. వెంటనే ఇటు నేను ఇందాక చెప్పిన దానికి అన్వయించుకుంటూ వస్తూ ఉంటే రహస్యం మీరే పట్టుకోగలరు. సత్యమేతద్వదామ్యత్రాసురుడు ధ్వమ్ముని సప్తమాహ. నేను చెప్తున్నది సత్యము సుమా. అంటే ఇదేది అతిశయోక్తుల కోసం అర్థవాదంగా చెప్తున్నది కాదు. అర్థవాదము అంటే ఒక దాని మీద ఇష్టం కలిగించడం కోసం లేనిపోని డబ్బాలు కొట్టడం. అలా నేను అర్థవాదంగా చెప్పట్లేదు. ఇది సత్యం. యత్పురం శంకరో వ్యక్తి. ఆ పట్టణం యొక్క గొప్పతనం శివునికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అన్నారు. జగత్రయే శంకరో వ్యక్తి. ఆయనకు తప్ప ఇంకోటి తెలియదుట. ఎందుకంటే భగవతత్వం భగవంతునికి తప్ప ఇంకెవరికి తెలుస్తుందండి. ఒకవేళ తెలిస్తే వాడు భగవంతుడు అయిపోతాడు. ఇది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే మాటకు ఇదే అర్థం. బ్రహ్మం గురించి తెలిసిన వాడు కూడా బ్రహ్మమైపోతున్నాడు. అహం బ్రహ్మ స్థితికి వెళ్ళలేక వాడేమవుతాడు. కనుక శంకరుడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. కనుక ఆయనే చెప్పగలడు, ఇతరులు చెప్పలేరు సుమా. అందుకే ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను అన్నాడు. ఇదేమిటి, మీ గురువుగారు వ్యాసుడు కదా, ఆయన చెప్పాడా అంటే ఆ వ్యాసునికి సనత్ కుమారుడు చెప్పాడు. ఇది ఆర్డర్ అండి. వ్యాసునికి సనత్ కుమారుడు చెప్పాడు, సనత్ కుమారునికి నందికేశ్వరుడు చెప్పాడు, నందికేశ్వరునికి శివుడు చెప్పాడు అన్నాడు. ఇది పరంపర. ఇప్పుడు చిదంబరం గురించి చెప్పేటువంటి పరంపర. చిత్రం ఏంటంటే శివశాస్త్రములన్నిటికీ పరంపర ఇదే గురు పరంపర. పరమేశ్వరుడు తప్ప ఎవరు చెప్పలేరు కనుక పరమేశ్వరుడు నందీశ్వరుడికి చెప్పాడు. నందీశ్వరుడు అంటేనే జ్ఞానస్వరూపుడు. నంది విద్య నటేశ్వరి ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నంది విద్య, ఇది నంది విద్య. ఇప్పుడు వినబోయేది నంది విద్య. నంది ద్వారా వచ్చింది భూలోకానికి. ఈ నంది సనత్ కుమారుడికి చెప్పాడు. సనత్ కుమారుడు అనగానే మనకు తెలుసు బ్రహ్మవేత్తలు కనుకనిది బ్రహ్మ విద్య. సనత్ కుమారుడి నుంచి ఎవరికి వచ్చింది? వ్యాసుల వారికి వచ్చింది. వ్యాసుల నుంచి సూతుల వారికి వచ్చింది. సూతుల వారి నుంచి సౌనక మహర్షి సౌనకాదులకు వచ్చింది. ఇది పరంపర. విద్యకి పరంపర, గురు పరంపర చెప్పుకున్నాం మనం. కనుకనే ఈ దివ్యమైన ఈ క్షేత్రం గురించి బ్రహ్మా విష్ణు ప్రపంచశ్చ యస్యాంశ పరికీర్తితం తత్తేజ సతతం యత్ర కరోత్యానంద తాండవం. చిదంబరం అంటే ఒక్క మాటలో చెప్తున్నాను వినవయ్యా. బ్రహ్మ, విష్ణువు, ఇతర ప్రపంచములు ఇవన్నీ కూడా ఏ మహా తేజస్సు నుంచి వచ్చాయో ఆ మహా తేజస్సు ఎప్పుడూ ఆనంద తాండవం చేసే చోటు చిదంబరం ఉన్నది. ఇక్కడ ఆనంద తాండవం చేసే చోటు అనగానే సర్వదేవతలకి మూలమైన దేవాది దేవుడు మహాదేవుడు పరమానంద తాండవం చేసే చోటు. కనుకనే చిదంబరం ఆనంద తాండవ స్థానం. మోహితా శబ్దజాలేన తర్కేణాపి చ ఏ నరాః న తత్ర దదృశుర్నృత్తం భక్తిహీనా అనుత్తమం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. భగవద్ అనుభూతి శాస్త్ర పాండిత్యం ఉన్న వాళ్ళకి రాదు. వాళ్ళకి ఏమొస్తుంది? అహంకారం తప్ప.
ఈ శ్లోకాలు కోట్ చేయడం, ఆ శ్లోకాలు కోట్ చేస్తున్నంతసేపు తర్కాల వైపు వెళుపుతారు. తర్కం ఉన్న వాళ్ళకి దైవభక్తి రాదు, దైవభక్తి లేని వాళ్ళకి ముక్తి లేదు. అందుకే తర్కోప్రతిష్ఠ అనేటువంటి బ్రహ్మసూత్రంలో తర్కం అప్రతిష్ఠే అని చెప్పారు. దానివల్ల జ్ఞానము తెలియబడదు. అందుకే ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అన్నారు త్యాగరాజస్వామి వారు. ఎవరి పాండిత్యమేమి నడుచురా, పాండిత్యాలతో దొరుకుతాడు ఆయన, లాభం లేదండి వీటి వల్ల. మన సామర్థ్యమేమి అన్నాడు మరో కీర్తనలో. మన సమర్థతలకి దొరకడాయన. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భక్తిహీనులు, శాస్త్రజాలము చేత మోహితులైన తర్కబుద్ధులు వీళ్ళు చూడలేరు సుమా. అలాగే వేదబాహ్యమైనటువంటి వాళ్ళు ఎప్పుడు పామర దృష్టి కలిగిన వాళ్ళు. పామర దృష్టి అంటే సామాన్యులు. సామాన్యులు అంటే ఎవరు? సామాన్యులు అంటే ఎవరండి? పాపులారిటీ లేని వాళ్ళు కదా. సామాన్యులు అంటే అర్థం చేసుకోండి, ఇది జనరల్ పీపుల్. జనరల్ పీపుల్ సామాన్యులు అంటే. జనరల్ అంటే ఈ ఇంద్రియాలని సుఖపెట్టడమే జీవితం అనుకునే వాళ్ళని సామాన్యులు అంటారు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇంద్రియాలను సుఖపెట్టడం. ఎందుకున్నావురా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సంపాదించడం, సంపాదించిన దగ్గర తినడం, తినడం ఎందుకు? పడుకోవడం, మళ్ళీ లేవడం ఎందుకంటే మళ్ళీ దీనికోసం. కనుకనే ఇంద్రియాలని సుఖపెట్టడం జీవితం అనుకునేది జనరల్గా ఎవడైనా అనుకుంటాడు. మనము అనుకుంటాం, పశువులు అనుకుంటాయి. కనుక వాళ్ళని సామాన్యులు అని అంటారు. వేదబాహ్యాచ సరణి కేవలాశ్చ ప్రజాపునః, వాళ్ళని సామాన్య జనులు అంటారు. అలాగే వేద విరుద్ధమైన ఆచారం కలిగిన వాళ్ళు, భోగముల చేత మోహితులైన వాళ్ళు నా తాండవాన్ని చూడలేరు. ఎవరెవరు చూడలేరు చెప్పాడు కదా. ఎవరు చూడగలరో చెప్పాడు, ఎవరు చూడలేరో చెప్పారు. కనుకని ఈ దివ్యమైన ఈ నాట్యం చూడడం కోసం అనేక మంది తపస్సులు చేస్తుంటారయ్యా. యజ్ఞాల ద్వారా స్వర్గాలు పొందుతారు, కానీ వాళ్ళు మాత్రం నా నాట్యాన్ని చూడలేరు. అంటే యజ్ఞాది కర్మలకు కూడా దొరకదు నా యొక్క దివ్యనాట్యము. అలాంటి దివ్యనాట్యము జరిగే చోటు చిదంబరం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనబడింది ఇంతవరకు? చిదంబర క్షేత్రము, అందులో పరమేశ్వరుని నాట్యం చేస్తుంటే చూస్తూ ఉన్న వాళ్ళందరినీ చూపించారు. ఇక్కడ చూశారా? మనస్సు ఎక్కడుంది? చిదంబరంలో. అంతే కదా, ఒప్పుకు తీరాల్సిందే. అక్కడ అమ్మవారు, గణపతి, విష్ణువు, బ్రహ్మ వీళ్ళందరితో పాటు 3000 మంది మహర్షులు, మధ్యందిన మహర్షి పుత్రుడైన వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి, వీళ్ళందరూ అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు. స్వామి నాట్యం చేస్తున్నాడు. ఆయన్ని వీళ్ళు చూడలేరు. ఎవరు? లిస్టు చెప్పాడు. మనం చూడలేని వారి లిస్టులో ఉండకూడదని కోరుకుందాం. ఉంటే చూడగలిగే వారి లిస్టులోకి రావాలని సాధన చేద్దాం.